ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా సోమిరెడ్డి బినామీ బుచ్చినాయుడు మట్టి తోలుతూ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్న కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అడిగే దమ్ము సోమిరెడ్డికి ఉందా అంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య ప్రశ్నించారు. టిప్పర్ ప్రమాదం, బుచ్చినాయుడు తప్పించుకోవడం వంటివి సోమిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే బుచ్చినాయుడిని అరెస్టు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సోమిరెడ్డి దొంగ డ్రామాలు మాని రైతుల పేరిట అక్రమ మట్టి తరలింపు వ్యవహారంలో రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు శివప్రసాద్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమిరెడ్డి బినామీ బుచ్చినాయుడు వెంకటాచలం కనుపూరు చెరువులో నుంచి మట్టిని తరలిస్తూ ఆ టిప్పరు ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగులు దాన్ని ఢీకొట్టిన మాట వాస్తవమా కాదా? వాస్తవమైతే వాస్తవాన్ని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అదే రోజు నైటు మీకు సంబంధించిన సోషల్ మీడియాలో కాకాణి అండ్ బ్యాచ్ ధనదాహానికి ఒక అమాయకుడు బలి అని చెప్పి మీరు పోస్టింగులు పెట్టి తెల్లారేసరికి ఆ పోస్టింగుల్ని డిలీట్ చేసిన మాట వాస్తవమా కాదా? మేము అడిగే వాటికి సమాధానాలు చెప్పకుండా ఇంకో దానిని వదిలేసి ఇంకో దానికి వెళ్ళడం కరెక్ట్ కాదు. అలాగే వాటికి సంబంధించి నేను అడుగుతున్నా, ఏ విషయంలో కూడా రైతులకు సంబంధించి రైతులు పొలానికి మట్టి తొలగడానికి అనుమతులు తీసుకుంటే ఆ అనుమతుల ముసుగులో నీ బినామీ సోమిరెడ్డి బినామీ బుచ్చినాయుడు మట్టిని అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న మాట వాస్తవం కాదా? ఏదైతే ఆ విషయం యాక్సిడెంట్లో అది బుచ్చినాయుడు టిప్పర్ అని చెప్పి తెలిసిందో లేదో వెంటనే దాని మీద నువ్వు కనీసం స్పందించకుండా మౌనంగా ఎందుకు ఉన్నావని చెప్పి అడుగుతున్నాం. ఏ చిన్న విషయం వచ్చినా నువ్వు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎస్పీ గారికి వెళ్ళి దీని మీద విచారణ జరపాలా అని చెప్పి నానాయాగి చేసే సోమిరెడ్డి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నావు?